ఎంపీ ఎలక్షన్ల కోసం ఆంధ్ర, తెలంగాణ వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన ప్రయాణికులు లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఎంత బిజీగా ఉన్నారు ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళంతా 13వ తారీఖున ఉన్నటువంటి ఎలక్షన్ల నిమిత్తం అందరూ వాళ్ళ యొక్క సొంత గ్రామాలకు వెళుతున్నారు కాబట్టి ఇంత ఫుల్ రష్ ఉంది. మరి ఈ లింగంపల్లిలో వస్తున్నటువంటి ట్రైన్ల కోసం ఎంతమంది అంటే వేల మందే ఎదురు చూస్తున్నారని మనం చెప్పొచ్చు. ట్రైను అవును, రాజమండ్రికి కాకినాడకు రెండు ట్రైన్లు. మళ్ళీ జనరల్ బోగీలు ఏంటంటే 1-2 ఉంటాయండి. అవును, వేసుకుంటే దాకానే పచ్చంగా పెట్టి లేదు, ఇంకా ట్రైన్ లేదు. అవును, ఊరికో ట్రైన్ రోజు ఈ 3 రోజులు ఏంటి వెళ్ళి జనం ఈ రిజర్వేషన్ వచ్చి సెల్ వచ్చి రిజర్వేషన్ ఎక్కువ. అవును, బస్సులు అండి తీరు మాట్లాడండి. మళ్ళీ వెళ్ళిపోద్ది జనాలు ఎక్కడెవరు అదే తెల్ల క్లాస్ నుంచి ఇలా రేపు కూడా ఎల్లుండి కూడా ఫుల్గా ఉంటుంది. వీళ్ళంతా ఈ ట్రైన్ నుండి నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఎలక్షన్ నిమిత్తమై తెలంగాణ, ఆంధ్ర వెళ్లాల్సినటువంటి పబ్లిక్ మొత్తం ఈ రోజున వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ యొక్క రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. బండి వస్తుంటే కోలాహలంగా అరుస్తున్నారు పబ్లిక్ అంతా. ఇక్కడ చూడొచ్చు, పోలీసులు కూడా వీళ్ళని కస్టడీ చేయలేక కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఆ ట్రైన్ కోసం వీళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు ఇక్కడ. ఈ పబ్లిక్ మొత్తం ఎంత పరిశాన్ అవుతున్నారో చూడొచ్చు. ఓట్ల కోసం ఇంత సీరియస్గా తీసుకొని, ఎందుకంటే పోలీసులు కస్టడీ చేసినా కానీ ఆగనటువంటి పరిస్థితి ఇది. తిరుపతి లింగంపల్లి నుంచి తిరుపతి వెళుతున్నటువంటి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉందో మీరు చూడొచ్చు. ఎందుకంటే పబ్లిక్ చాలా చాలా డేంజర్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఈ ఎలక్షన్ నిమిత్తం వెళుతున్నటువంటి పబ్లిక్ జనరల్ బోగీలు చాలా తక్కువ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ట్రైన్స్ ఈ విధంగానే ఉండటం వల్ల చాలా పబ్లిక్ అనేది చాలా పరిశాన్ క్రియేట్ అవుతుందని చెప్పేసి మనం మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇంకా అక్కడ స్టేషన్లో చూసినట్టయితే చాలామంది జనాలు ఉన్నారు. తర్వాత ప్రయాణం ఇలా ఈ పబ్లిక్ని అంతా మీరు చూడొచ్చు. ఇక్కడ సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ జనరల్ బోగిలో పబ్లిక్ యొక్క తోపులాటను మీరు చూడండి ఫ్రెండ్స్.
ఇక్కడ మహిళలకు పిల్లలకు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత తోపులాట జరుగుతుందో చూడొచ్చు. ఇది నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఆ పరిస్థితి లింగంపల్లి నుంచి. జనాలు ఏం చేద్దాం అంటున్నాడు సీఎం అలాగే జగన్ అంతే చెప్తున్నాం కదండి. ఇంత జనాలు ఏం చేద్దామని అలానే బళ్ళు పెంచలేదు, ఏం పెంచలేదు, ఏమీ చేయలేదు, బస్సులు పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇంత జనాలు ఏం చేద్దామని అలా సీఎం అలానే ఇంత జనాలు రేపు పొద్దున సీఎం అయితే ఏంటి జనాలు చచ్చిపోడాగా పదడాగా వీళ్ళందరూ పెట్టలేదు అలానే. ఓ ట్రైన్లు ఏమి లేదు, ట్రైన్లు పెంచాడు ఏం పెంచాడు ట్రైన్లు అలానే ఏం పెంచాడు అలానే ఏం పెంచాడు. బస్సులు వేసామన్నాడు, బస్సులు 600 బస్సులు వేసాడు, 600 బస్సులు ఎప్పటికి వేసాడండి బస్సులు అడే. ఇది ప్రస్తుతానికి మీరు చూస్తున్న నారాయణాద్రి ఎక్స్ప్రెస్ యొక్క పరిస్థితి ఎలా ఉంది. ఎందుకంటే ఓట్ల కోసం వెళుతున్నారు వీళ్ళంతా, పబ్లిక్ చాలా పరిశాన్ అవుతున్నారు. ఎందుకంటే జనరల్ బోగీలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రైన్స్ అయితే చాలట్లేదు, స్పెషల్ ట్రైన్లు వేయలేదు. తర్వాత అదే మనం చూసినట్లయితే స్పెషల్గా ఓట్ల కోసం బస్సులు కూడా పెట్టలేదని చెప్పేసి పబ్లిక్ చాలా పరిశాన్ అవుతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ట్రైన్ కూడా సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు చూడండి. ఇది నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఇది ఎందుకంటే పిల్లలతో లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు.